ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా నిలుస్తున్న బాధితురాలు వీణ తాజాగా మరో వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఆమె చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా కొత్త వీడియోతో ఈ కేసు మరింత వేడెక్కింది. తాజా వీడియోలో వీణ పలువురు కీలక విషయాలను వెల్లడించింది. అరవ శ్రీధర్ అమాయకుడని అంటున్నారు. ఏ రకంగా అమాయకుడు అంటూ ప్రశ్నించిన ఆమె తన అనుభవాలను వెల్లడిస్తూ గట్టిగా స్పందించింది. సమస్యలో చెప్పుకోవడానికి వెళ్లిన మహిళలతో శ్రీధర్ ప్రవర్తన ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇక ఆమె మరో సంచలన ఆరోపణ కూడా చేసింది. శ్రీధర్ తన కుటుంబ సభ్యుల గురించి కూడా అనుచితంగా మాట్లాడాడు అంటూ పేర్కొంది. ఇది కేవలం తనతో జరిగిన విషయమేమీ కాదని, మరికొంతమంది మహిళలు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారని ఆమె చెప్పడం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది. ఈ ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగమని కొందరు చెబుతున్న నేపథ్యంలో వీణ తన వీడియోలో తీవ్రంగా స్పందించింది. ఇది రాజకీయ కుట్ర అని మీరు అనుకుంటే నన్ను చంపే హక్కు మీకు ఇస్తున్నా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు భావోద్వేగానికి గురిచేశాయి. తనపై ఎలాంటి ఒత్తిడి లేకుండా నిజం చెప్తున్నారని ఆమె స్పష్టం చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మద్దతుదారులు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అంటుండగా, మరోవైపు వీణ చేసిన ఆరోపణలు నిజమా కాదా అన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అధికారికంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో, రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఈ విషయంపై ఎలా స్పందిస్తాయో అన్న దానిపై అందరి దృష్టి నిలిచింది.